తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 31వ తారీఖు డిసెంబర్ నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు పుష్యమాస శుక్లపక్ష ద్వాదశి తిథి రాత్రి 1:47 వరకు, తదుపరి త్రయోదశి తిథి. కృతికా నక్షత్రం రాత్రి 1:29 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. సాధ్య యోగం రాత్రి 9:13 వరకు, తదుపరి శుభం యోగం. భవకరణం మధ్యాహ్నం 3:26 వరకు, బాలవకరణం రాత్రి 1:47 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో ఉదయం 9:23 వరకు, తదుపరి వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:44 నుండి సాయంత్రం 4:10 వరకు, అమృతకాలం రాత్రి 10:20 నుండి 12:46 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:46, సూర్యాస్తమయం సాయంత్రం 5:53. చంద్రోదయం మధ్యాహ్నం 2:39, చంద్రాస్తమయం రాత్రి 4:22. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:43 వరకు. గుళిక కాలం ఉదయం 10:56 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. యమగండం ఉదయం 8:09 నుండి 9:33 వరకు. ద్వాదశి హరివాసరం రేపు ఉదయం 10:12 వరకు ఉంటుంది. ఇవాళ స్మార్త ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి రేపు పారణ సమయం రేపు మధ్యాహ్నం 1:26 నుండి 3:39 వరకు ఉంటుంది. రేపు ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. రేపు కూర్మ ద్వాదశి, పుష్యపుత్రద ఏకాదశి మరుసటి రోజు కూర్మ ద్వాదశిగా పరిగణిస్తారు. కొన్ని ప్రాంతాలలో భీష్మ ద్వాదశిగా, భీమ ద్వాదశిగా కూడా పిలుస్తారు. విష్ణుమూర్తి దశ అవతారాలలో రెండవ అవతారం కూర్మ అవతారం. కూర్మ ద్వాదశి వ్రతం 3 రోజుల పాటు ఆచరించే వ్రతం. ఈ వ్రతం దశమి తిథి నుండి ప్రారంభమవుతుంది. భక్తులు దశమి తిథి రోజు పుణ్య స్నానాలు చేసి, ఏకాదశి తిథి రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తి ఆరాధన చేసి, ద్వాదశి తిథి రోజు కూర్మనాథ స్వామిని పూజించి పారణ చేయడంతో వ్రతం ముగుస్తుంది. ఈ వ్రతం ఆచరించడం వలన తమ పాప ప్రక్షాళన జరుగుతుంది అని, మోక్షం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకూర్మంలో శ్రీకూర్మనాథ స్వామి దేవాలయంలో రేపు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. బుధవారం కృతిక రోహిణి నక్షత్ర కలయికల చేత సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, నూతన వైద్య విధానాలు ఆచరించడానికి అనుకూలం. రేపు మాస కృతికా వ్రతం. శైవ భక్తులు ప్రతి కృతికా నక్షత్రం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.